వాజీవాతులకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. జాతికి అంకితమైన భోగాపురం అంతర్జాతీయ అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం ప్రారంభించిన ప్రధాని మోడీ, హాజరైన సీఎం చంద్రబాబు నాయుడు, పలువురు ప్రముఖులు. మంది విద్యార్థినులతో అద్భుతం, గిన్నిస్ బుక్ రికార్డు దక్కిన ధింసా నృత్య ప్రదర్శన. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవంలో మోడీ, చంద్రబాబు ఉద్వేగభరిత ప్రసంగాలు. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై హామీల వర్షం. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చూస్తాం, భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి పోటెత్తిన జన సందోహం. విజయనగరం జిల్లా భోగాపురంలో రూపుదిద్దుకున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంను ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ప్రధాని ప్రత్యేక విమానంలో ఎయిర్పోర్టుకు చేరుకొనగా గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎయిర్పోర్ట్ టెర్మినల్ ను ప్రారంభించిన ప్రధాని గిరిజన మహిళల ధింసా నృత్యాలను తిలకించారు. తద్వారా భారీ బహిరంగ సభలో పాల్గొని ఆయన ప్రసంగించారు. पहुंच गए हैं प्रधानमंत्री और शिप के భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. దేశంలో పేదవాళ్ళు కూడా విమానం ఎక్కాలనే ఉద్దేశంతో ఉడాన్ తెచ్చామని, అల్లూరి పేరును ఎయిర్పోర్టుకు పెట్టడం గర్వకారణమని మోదీ తెలిపారు. ఉత్తరాంధ్రను ఉత్తమ ఆంధ్రాగా తీర్చిదిద్దుతామని, రైతుల త్యాగ ఫలంతోనే ఇది సాకారమైందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అల్లూరి పేరును అంతర్జాతీయ స్థాయికి తెచ్చిన ఘనత ఎన్టీఆర్దేనని రామ్మోహన్ నాయుడు అన్నారు. లోకేష్ అర్థమైందా రాజా వ్యాఖ్యలు, మోదీపై విమర్శలను పవన్ కళ్యాణ్ ఖండించడం రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. కార్యక్రమం ముగిశాక మోదీ అందరినీ ఆప్యాయంగా పలకరించడం అందరినీ ఆకట్టుకుంది. ఎయిర్పోర్ట్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన అప్పటి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి, ప్రస్తుత గోవా గవర్నర్ పూసపాటి అశోక గజపతిరాజు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రి శ్రీనివాసరాజు భూపతి వర్మ వేదికగా సందడిగా కనిపించారు. ఎర్ర బస్సు రాని ఊరికి ఎయిర్పోర్ట్ అవసరమా అని కొంతమంది అన్నారు. ఉత్తరాంధ్రాని తక్కువ చూశారు, ఉత్తరాంధ్ర ప్రజల్ని అవమానించారు. వాళ్ళకి నేను ఈరోజు సమాధానం చెప్తున్నాను. ఎర్ర బస్సు రాదన్న చోట ఎయిర్పోర్ట్ వచ్చింది, ఎర్ర బస్సు రాదన్న చోట ఎయిర్ బస్ వచ్చింది, ఎర్ర బస్సు రాదన్న చోట మన నమో గారు వచ్చారు. ఇదే మన ఉత్తరాంధ్ర దెబ్బ. అర్థమైందా రాజా? స్వాతంత్రం కోసం పోరాడిన వీరుడు అల్లూరి సీతారామరాజు గారు నడియాడిన గొప్ప ప్రాంతం ఉత్తరాంధ్ర. ఈ రోజు నుంచి ఈ నేల చరిత్ర, పౌరుషం ప్రపంచం మొత్తానికి తెలుస్తుంది. ఈరోజు కేవలం ఒక ఎయిర్పోర్ట్ ప్రారంభం మాత్రమే కాదు, మన నమో గారి వికసిత్ భారత్, మన సిబిఎన్ గారి విజన్ కలయిక. ఈరోజు ఉత్తరాంధ్ర భవిష్యత్తు మారే రోజు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో దూసుకుని వెళ్లే రోజు. ఈ నేలకు స్వాతంత్రం తెచ్చింది అల్లూరి సీతారామరాజు గారు అవుతే, ఉత్తరాంధ్ర కళలకు రెక్కలిచ్చింది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు. రైతుల త్యాగం, కార్మికుల కష్టం వల్ల ఈరోజు ఈ ఎయిర్పోర్ట్ మనం చేసుకుంటాం జరిగింది. అల్లూరి సీతారామరాజు గారు ఆయనలో ఉన్న పట్టుదల, పౌరుషం, దేశభక్తి నాకు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిలో కంపడుతుంది.
नमो का मतलब हिम्मत, नमो का मतलब विश्वास, नमो का मतलब सुरक्षित भारत, नमो का मतलब दुश्मन को डर, विकसित हो, गरीब का कल्याण हो, भविष्य का गारंटी हो। हर सवाल का एक ही जवाब गौरव प्रधानमंत्री श्री नरेंद्र मोदी गारू। రోజు ఈ భోగాపురం ఎయిర్పోర్టు మన అందరికీ కూడా సింహద్వారంలా ఉందని తెలియజేస్తున్నాను. ఇచ్చాపురం నుంచి పాతపట్నం, పాలకొండ, శ్రీకాకుళం, అలాగే బొబ్బిలి, పార్వతీపురం, విజయనగరం, అరకు, అనకాపల్లి, విశాఖపట్నం, ఈ ఉత్తరాంధ్రలో ఏ ప్రాంతం తీసుకున్నా సరే అందరికీ కూడా సమాన దూరంలో ఉన్నటువంటి ఈ భోగాపురం విమానాశ్రయం మనందరికీ కూడా సింహద్వారంగా చేయబోతుందని తెలియజేస్తున్నాను. అలాగే మీ అందరికీ కూడా తెలుసు, కలియుగ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్తే సంవత్సరానికి ఒకసారి వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారం తెరుచుకుంటుంది. అలా మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఈ రోజు ఉత్తర ద్వారంలో మన భోగాపురం ఈ రోజు మనందరికీ కూడా తెరవబోతుంది. ఎంతో కాలం నుంచి ఎదురు చూపులు చూసాం మన ఉత్తరాంధ్రలో. ఆఖరికి గతంలో మీరు చూసుకుంటే కొంతమంది నాయకులు దీన్ని కించపరుస్తూ, విమర్శిస్తూ, ఈ ప్రాంతాన్ని కించపరుస్తూ ఎయిర్ బస్సు కూడా తిరగని ప్రాంతమని వెక్కిలి నవ్వులు నడిచారు. ఈ రోజు వాళ్ళకి కళ్ళు తెరిచి చూడమంటున్నా ఎయిర్ బస్సులు దిగే ప్రాంతంగా ఉత్తరాంధ్ర మారింది. ఈ రోజు ఎలక్ట్రిక్ బస్సులు వచ్చే ప్రాంతంగా ఉంది. రేపు పెద్ద పెద్ద కంపెనీలనంటే దేశంలో ఉన్న కంపెనీలు కాదు, అంతర్జాతీయంగా ఉన్న కంపెనీలన్నీ కూడా మన భారతదేశంలో, మన ఆంధ్రప్రదేశ్లో, మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి రాబోతున్నాయి. వాళ్ళ బస్సులు కూడా ఇక్కడే తిరిగి మన యువకులకి అన్ని ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించబోతున్నాయి. ఇలాంటి పవిత్రమైనటువంటి భూమి మన ప్రాంతంలో తీసుకుంటే ఒక పక్కన ఆధ్యాత్మిక ఆలయాలు శ్రీకూర్మం, శ్రీముఖలింగం, అరసవెల్లి, సింహాచలం, అలాగే రామతీర్థాలు, పైడితల్లి అమ్మవారు, ఇలా ఎన్నో పవిత్రమైనటువంటి దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి. మరొక పక్కన పర్యాటక రంగం, కొండలు, సముద్రం, అలాగే దానితో పాటు ఈ రోజు ఉత్తరాంధ్ర దిశని మార్చే విధంగా చంద్రబాబు నాయుడు గారి తాలూకా నాయకత్వంలో గూగుల్ లాంటి సంస్థ ఇక్కడికి వస్తుంది. ఆర్సిలార్ మెటల్ స్టీల్ ప్లాంట్ వచ్చింది, రైల్వే జోన్ మనకు వచ్చింది, మూలపేట పోర్టు మనకు వచ్చింది. ఇలా లెక్క పెట్టుకుంటూ వెళ్తే ఏ ప్రాంతంలో జరగనటువంటి అభివృద్ధి ఈ రోజు మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో జరుగుతుందనేది యువకులందరికీ కూడా నేను గుర్తు చేస్తున్నాను. Rooted in Alluri's ideals and driven by the aspirations of our people, Andhra Pradesh is ready to soar to greater heights. ఈ రోజు మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేతుల మీదుగా అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి జాతికి దీనిని అంకితం చేయటం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రస్థానంలో ఒక నూతన అధ్యాయానికి నాంది పలుకుతుంది. మోదీ గారి నాయకత్వంలో ఈరోజు 17,435 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకి అంకితం కావడం, అలాగే నేషనల్ హైవే ప్రాజెక్ట్స్, ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరగడం మన రాష్ట్ర అభివృద్ధిలో చాలా కీలకమైన ఘట్టం. ఈ ప్రాజెక్ట్స్ కనెక్టివిటీని బలోపేతం చేయడం కాదు, ఎనర్జీ సెక్యూరిటీని పెంచి ఇండస్ట్రియల్ గ్రోత్స్కి మరింత వేగాన్ని అందించి యువతకి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచి ఆంధ్రప్రదేశ్ని మరింత వేగంగా అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తాయి. ఒక దేశం కేవలం ప్రకటనలతో అభివృద్ధి చెందదు, ప్రజల కళల సాకారం అయ్యే మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చెందుతుంది. So Honorable Modi ji, your vision of Vikasit Bharat and Atmanirbhar Bharat is transforming the nation across every sector, from highways to railways, from ports to airports, from digital infrastructure to defense, manufacturing and renewable energy. చరిత్ర కేవలం మన నిర్మించిన కట్టడాలను మాత్రమే గుర్తుంచుకోదు, వాటి ద్వారా నిర్మితమైన భవిష్యత్తుని గుర్తుంచుకుంటుంది. ఈ విషయం మీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్కి లభిస్తున్న అభివృద్ధిలో చాలా చాలా స్పష్టంగా కనిపిస్తాం. ఇదివరకే విశాఖపట్నంలో 2 లక్షల కోట్ల పైగా పెట్టుబడులు, అందులో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్, జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులు, అలాగే అమరావతి కోసం 50,000 కోట్ల పెట్టుబడులు, రాయలసీమ అభివృద్ధికి 13,400 కోట్ల ప్రాజెక్టులు మన రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాది వేస్తున్నాయి. ఆంధ్ర శక్తికి నిదర్శనం ఈ ఎయిర్పోర్టు. ఎందుకంటే ఈ ఎయిర్పోర్ట్ నిర్మించింది ఎవరో కాదు, ఉత్తరాంధ్ర వాసి
జిఎంఆర్ ఈ ప్రాంత వాసే. ఇంకొక పక్క దీనికి తొలుగు అడుగు వేసిన అశోక్ గజపతి రాజు ఇక్కడి వారి ఏవియేషన్ మంత్రిగా నిర్మాణం పూర్తి చేసే బాధ్యత తీసుకున్న రామ్మోహన్ నాయుడుది కూడా ఉత్తరాంధ్రనే. ఇది ఉత్తరాంధ్ర సత్తా అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు ఉత్తరాంధ్ర దశ దిశ మార్చి కీలక ప్రాజెక్టు ప్రారంభానికి వచ్చిన మోడీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాలి, వెంటిలేటర్ పైనున్న ఆంధ్రప్రదేశ్కి ఆక్సిజన్ ఇచ్చి ఈరోజు నిలబెట్టిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఆంధ్రుల సెంటిమెంట్ విశాఖ ఉక్కు నిలబెట్టింది ఎవరని గట్టిగా మీరు చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఎవరు? విశాఖ రైల్వే జోన్ మంజూరు చేసి విభజన హామీని నెరవేర్చింది ఎవరు? పోలవరానికి సాయం చేసి గాడిన పెట్టింది ఎవరు? రాజధానికి నిధులిచ్చి పనులు పునఃప్రారంభించిన వ్యక్తి ఎవరు? 2027 భోగాపురంలో చెప్తున్నాను, పోలవరాన్ని పూర్తి చేసి మన ప్రధాని చేతుల మీద జాతికి అంకితం చేస్తామని హామీ ఇస్తున్నాం. 2028 అమరావతి మొదటి దశ పనులన్నీ పూర్తి చేసి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభిస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. దీనికి మనందరం థ్యాంక్స్ చెప్పాలనా లేదా అని అడుగుతున్నా. చెప్పాలనా లేదా అని అడుగుతున్నా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. बहुत शुभ अवसर पर एक शुभ मास में उत्तर आंध्र की इस पवित्र भूमि पर आने का सौभाग्य मिला है. मैं सबसे पहले भगवान श्री वराह लक्ष्मी नरसिंह स्वामी के चरणों में प्रणाम करता हूं. मैं श्री कुर्मनाथ स्वामी और मां पोंडितल्ली अम्मवारू को नमन करता हूं. आज यहां करीब 18,000 करोड़ रुपए की विकास परियोजनाओं का शुभारंभ, लोकार्पण और शिलान्यास हुआ है. एयरपोर्ट के साथ साथ ये प्रोजेक्ट आंध्र की रोड कनेक्टिविटी से भी जुड़े हैं. इनमें एनर्जी सिक्योरिटी से जुड़े प्रोजेक्ट भी हैं. ये विकास इस बात के प्रतीक है कि इस समय आंध्र की स्पीड से आगे बढ़ रहा है. मैं आप सभी को इन प्रोजेक्ट्स की बहुत बहुत शुभकामनाएं देता हूं. आज का ये आयोजन नया इतिहास, नए रिकॉर्ड इसे रचने का भी है. आज एक और विकास के नए रिकॉर्ड बन रहे हैं, तो साथ ही धीमसा डांस का सांस्कृतिक रिकॉर्ड भी रचा गया है. और ये चंद्रबाबू की विशेषता है कि उन्होंने 2 क्षितिजों को छुआ है. एक तरफ ऊंची आसमान को छूने वाली व्यवस्था, एयरपोर्ट का निर्माण, और दूसरी तरफ मेरे यहां के आदिवासी बहनों के द्वारा
दीमसा नृत्य का विश्व रिकॉर्ड बनाना, मैं चंद्रबाबू के इस विजन को विशेष रूप से सराहना करता हूं। ये धरती अल्लूरी सीताराम राजू की धरती है। अल्लूरी सीताराम राजू जी ने जिस धरती पर आदिवासी हितों के लिए अपना जीवन समर्पित किया, आज उसी धरती पर आंध्र प्रदेश के एक नए एयरपोर्ट की शुरुआत हो रही है। ये एयरपोर्ट आंध्र और उत्तर आंध्र की ग्रोथ का रनवे है। ये आंध्र के युवाओं के बेहतर भविष्य का लॉन्च पैड है। मैं आंध्र प्रदेश के लोगों को, देश के लोगों को बहुत बहुत बधाई देता हूं। భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవంలో 13,000 మంది విద్యార్థులను ప్రదర్శించిన దింసా నృత్యం గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటుంది. ఉత్తరాంధ్ర సంస్కృతికి అద్దం పట్టిన ఈ ప్రదర్శన తనను ఎంతగానో కదిలించిందని ప్రధాని మోదీ కొనియాడగా, ఇది ఏపీ ప్రజల ఆత్మీయతకు ప్రతీక అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు. ఈ అపూర్వ ఘనత సాధించిన విద్యార్థులను, గురువులను ప్రశంసిస్తూ గిన్నీస్ రికార్డ్ పత్రాన్ని అందుకున్నారు మంత్రి సంధ్యారాణి. చిన్నారుల మధ్య ఉప్పొంగిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. गीत गाई कर ढिमसा मारू नाना, डुडुंगा बाजाई मेरी फुकी ढिमसा मारू नाना। భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రధాని మోదీ ప్రారంభించారు. మోదీ సభకు విజయనగరం మండలం ద్వారపుడి గ్రామం నుంచి ప్రజలు తరలి వెళ్లారు. ఎలాంటి అసౌకర్యం లేకుండా టీడీపీ నాయకులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. టీడీపీ నాయకులు బొద్దుల నరసింహరావు మాట్లాడుతూ, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కావడం ఉత్తరాంధ్ర ప్రజల అదృష్టం అన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా మోడీ సభకు హాజరవుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మరి భోగాపురం ఎయిర్పోర్టు అల్లూరు సీతారామరాజు గారి పేరు గల ఎయిర్పోర్ట్ ఈరోజు ఓపెనింగ్ అవుతుంది కాబట్టి, మరి గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు మరి ఎయిర్పోర్ట్ ఓపెనింగ్కి రావడం, మరి ఈ రోజున పెద్ద ఎత్తున రాష్ట్రం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నిర్ణయం. మరి ప్రజలందరినీ అక్కడికి తరలించి ఆ యొక్క కార్యక్రమాన్ని వీక్షించే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి ఈరోజు మా ద్వారపూడి గ్రామంలో ప్రతి ఒక్కరిని కూడా ఈ సుమారు 750-800 మందిని 15 బస్సుల్లో తరలించి ఆ యొక్క ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ని, ఆ యొక్క మీటింగ్ని వీక్షించేలాగా ఈరోజు మా గ్రామం నుంచి బయలుదేరడం జరుగుతుంది. అసలు ఒక పండుగ వాతావరణం అంటే ఎంత వేగంగా బస్సు వస్తుందో ఎంత వేగం ఎక్కదామని చెప్పి బస్సులు కూడా లైన్లోకి వచ్చి నిన్న వచ్చే బస్సులు లైన్లోకి వచ్చాయి. ఏడు జనాల్లో ఆడలో కానీ వాళ్ళు కూడా మోడీ మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ మీద, లోకేష్ మీద అపార నమ్మకం ఏర్పడింది. ఈ నమ్మకం మీదే
ఈ ఎయిర్పోర్ట్ కనగానే ఇన్ని వేలాది మంది లక్షల మందిలో మేము ఎలాగుంటాం ఆలోచించకన్నా వీళ్ళందరూ కూడా మన సొంత కార్యక్రమం మన మోడీ గారి ప్రధానమంత్రి సభలో ఉండాలనే ఉద్దేశంతో అందరూ కూడా తండాలుగా బయలుదేరుతా ఉన్నారు. వీళ్ళకి చంద్రబాబు నాయుడు విజనరీ ఎలాంటే చంద్రబాబు నాయుడు ఏది చేసినా ఒక మహా ఉద్యమం. నిన్న చూస్తే ఎయిర్పోర్ట్ దగ్గర 13,000 మందితో దింసా డ్యాన్స్ వేయించారంటే అది పిల్లలతో వేయించి అది వీడియో వస్తుంటే కళ్ళు పండుగ మాట వరల్డ్ రికార్డు. ఇవాళ నరేంద్ర మోడీ గారు మన విమానాశ్రయంలో చూసినటువంటి విమానాశ్రయం చూసి ఈ ఆంధ్రప్రదేశ్లో అసలు ఇంత జనం ఎలా వచ్చారు ఏమొచ్చారని. నగరంలోని 45వ డివిజన్ కేఎల్పురం ప్రాంతంలోని ప్రజలు మోదీ సభకు తరలి వెళ్లారు. టీడీపీ నాయకులు కోరాడ వెంకటరావు ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నారని, మోదీ సభకు ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు భోగాపురం విమానాశ్రయం నిర్మాణానికి ఎంతగానో కృషి చేశారన్నారు. గోవా గవర్నర్ పుష్పాటి అశోక గజపతిరాజు కళ నెరవేరిందని అన్నారు. ఎమ్మెల్యే అదితి గజపతిరాజు సారథ్యంలో భోగాపురం వెళ్తున్నామని స్పష్టం చేశారు. ఈరోజు ప్రారంభం కానున్నది మన ప్రధాని మోడీ గారి చేతుల మీదుగా ఈరోజు ఇది కానుంది. ఎప్పటి నుంచో ఆంధ్రప్రదేశ్ వెన్నుముక లాంటి ఈ ప్రాజెక్టు స్టార్ట్ చేస్తున్నారండి విమానాశ్రయాన్ని. మన అశోక్ గజపతిరాజు గారు ఏదైతే కళలు కన్నారో ఈరోజు ఆ కళలు సాకారం అవుతున్నాయి. మన ఉత్తరాంధ్ర వెనుకబడిన జిల్లాగా ఉండేది ఈ ఎయిర్పోర్ట్ రాకతో ఉపాధి అవకాశాలన్నీ కూడా విపరీతంగా పెరుగుతాయి. ప్రజల యొక్క జీవన శైలి కూడా మారుతుంది. ఎర్ర బస్సు రాని ఏరియాని ఈరోజు ఆ రోజు వైసీపీ నాయకులు ఏరియాకి ఎర్ర బస్సే రాదు అని కామెంట్ చేయడం జరిగింది. కానీ ఇవాళ ఎయిర్ బస్సును తేవడం జరిగింది. మా శ్రేణులందరూ కూడా ఉత్సాహంతో అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఎయిర్పోర్ట్ను వీక్షించాలని ఎంతో ఆనందంగా బయలుదేరడం జరుగుతుందండి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ వస్తున్న సారథ్యంలో ఢెంకాడ మండలం నుంచి ప్రజలు తరలి వెళ్లారు. టీడీపీ నాయకులు కంది చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ప్రజలు మోడీ సభకు వెళ్లారు. ఈ సందర్భంగా కంది చంద్రశేఖర్ మాట్లాడుతూ అంతర్జాతీయ విమానాశ్రయం జిల్లాకు రావడం ఎంతో హర్షదాయకమన్నారు. చంద్రబాబు అహర్నిశలు శ్రమించి భోగాపురం విమానాశ్రయం ఏర్పాటుకు కృషి చేశారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని అన్నారు. ఆంధ్ర అభివృద్ధికి నాంది. మరి ఎన్ని ఆటంకాలు వచ్చినా గొడ్డల పార్టీ నాయకుడు గొడ్డల పార్టీ ఎన్ని ఆటంకాలు పెట్టినా మరి ఈ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత దీన్ని విజయవంతంగా ఒక టార్గెట్ పెట్టుకొని 2 సంవత్సరాల్లో పూర్తి చేయడం జరిగింది. దీని తాలూకు టార్గెట్ కూడా మరి ప్రస్తుతానికి సంవత్సరానికి 40 లక్షలు అనుకుంటే 5 సంవత్సరాల తర్వాత 4 కోట్లకి విస్తరించే పరిస్థితి ఉంది. ఈ ప్రయాణికులు వచ్చే పరిస్థితి ఉంది. అటువంటిది కార్గో కానీ ఏవియేషన్ స్కూల్స్ కానీ అదేవిధంగా మరి ఎంఆర్ఓ కానీ అన్ని రకాలుగా కూడా ఇక్కడ అభివృద్ధి చేసేటువంటి ఆలోచనతో ఉన్నారు. ఇక్కడికి మరి మెట్రో కూడా వచ్చే పరిస్థితి ఉంది. భోగాపురానికి రాబోయే 5 సంవత్సరాల్లో ఏ మేరకు అభివృద్ధి చెందుతుందో మరి చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. ఈ విధంగా మా డెంకాడ మండలం నుంచి అయితే 139 బస్సులు ఈరోజు వెళ్తున్నాయి. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో ప్రథమ పెట్టు. దీని నుంచి అన్ని చాలా తాలూకా కంపెనీలు వచ్చి ఇండస్ట్రీస్ వచ్చి మరి అభివృద్ధి చెందేందుకు రాబోయే 5 సంవత్సరాల్లో ఏ స్థాయికి వెళ్తుందో ఈ ఏరియా అనేటువంటి చెప్పలేని పరిస్థితిలో. ఎందుకంటే ఇక్కడ 3 రాష్ట్రాలు అవతల ఛత్తీస్గఢ్ కానివ్వండి, ఒరిస్సా కానివ్వండి, మన ఆంధ్ర ఉత్తరాంధ్ర కానివ్వండి, అంతటికి కూడా ఇది కూడలి కార్గో ఇక్కడి నుంచి వెళ్ళే పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్న రైతులకి ఉత్పత్తులకి మంచి రేటు వచ్చే పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ కార్గో వచ్చిందంటే ఆటోమేటిక్గా మరి కోల్డ్ స్టోరేజ్లు వస్తాయి, యార్డులు వస్తాయి. స్వప్నమైన అల్లూరి సీతారామరాజు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ వేడుకను ప్రత్యక్షంగా వీక్షించేందుకు విజయనగరం నగరవాసులు ఉత్సాహంగా తరలివెళ్లారు. వేకుజామునే చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ప్రత్యేక బస్సులు సభా ప్రాంగణం వైపు పయనమయ్యారు. నగరంలోని 18వ డివిజన్ నుంచి తెదేపా నాయకులు దుంప పూర్ణచంద్రరావు నేతృత్వంలో, అలాగే 15వ డివిజన్ నుంచి వార్డు నాయకులు ముద్దాడ మధు, చోడుపల్లి రామారావు, ఎస్ సురేష్, పట్నాల వెంకటేష్, గుణ ఆధ్వర్యంలో స్థానికులు పెద్ద ఎత్తున బస్సుల్లో బయలుదేరి వెళ్లారు. ఉత్తరాంధ్ర సర్వతోముఖాభివృద్ధిలో ఈ ఎయిర్పోర్ట్ అత్యంత కీలక పాత్ర పోషించనుందని, కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందని, ఈ చారిత్రక ఘట్టమే నిదర్శనమని నాయకులు పేర్కొన్నారు. విజయనగరం ఎమ్మెల్యే పుష్పాటి అదితి గజపతిరాజు ప్రత్యేక చొరవతోనే ఈ మహోత్తర కార్యక్రమాన్ని తిలకించే సువర్ణ అవకాశం తమకు లభించిందని వారు ఈ సందర్భంగా తెలిపారు. ఈరోజు ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చబోతున్న అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ ప్రారంభోత్సవానికి మా 18వ డివిజన్ నుంచి యువత, మహిళలు,
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలు, బీజేపీ పార్టీ కార్యకర్తలు అందరం చాలా పండగ వాతావరణంలో బయలుదేరాం. ఈ అద్భుతమైన అవకాశాన్ని మేము చూడలేము అనుకున్న పరిస్థితి నుంచి ఈరోజు మేము ప్రారంభోత్సవం బయలుదేరి వెళ్తున్నాము. చాలా ఆనందంగా ఉంది. ఈ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవంతో ఈ ఉత్తరాంధ్ర రూపురేఖలే మారిపోతున్నాయి. నేను మేడం గారు చెప్పినట్టు బ్యాక్గా ఉన్న మనం బ్యాక్ బోన్గా మారబోతున్నాము. ఇవాళ నుంచి ఉత్తరాంధ్ర నరేంద్ర మోడీ ఈ ప్రారంభోత్సవం ఇచ్చేస్తున్న నరేంద్ర మోడీ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, ముఖ్యంగా మా ఎమ్మెల్యే అతిథి విజయలక్ష్మి గజపతిరాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఇంతటి మహత్ కార్యక్రమానికి అంటే ప్రారంభోత్సవం మొదటి శిలాపలకం వేసిన మా గురువర్యులు పెద్దలు శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు ఈ ఉత్తరాంధ్రకి ఒక పండుగ లాంటిది. మరి ఏదైతే భోగాపురం విమానాశ్రయం, అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే వస్తున్న యువ నాయకులు లోకేష్ గారు, అలాగే ఇక్కడికి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి అనేకమైనటువంటి పెద్దలకు, అలాగే విజయనగరం నియోజకవర్గం నుండి మరి అతిథి విజయలక్ష్మి గారి నాయకత్వంలో ప్రతి డివిజన్ నుంచి వేలాది మందిగా ఈరోజు తరలి వెళ్తున్నారు. మరి అందులో భాగంగా విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ 15వ డివిజన్ నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు, మహిళలు, యువకులు ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ వేడుకల కోసం ఆర్టీసీ బస్సులన్నీ భోగాపురం వైపు మళ్లించడంతో విజయనగరం ప్రధాన కాంప్లెక్స్ బోసిపోయింది. మార్పు తెలియక కాంప్లెక్స్ చేరుకున్న ప్రయాణికులు బస్సులు రాక గంటల తరబడి ప్లాట్ఫారాలపైనే నిరీక్షించారు. ఇదే అదునుగా భావించిన ఆటో క్యాబ్ డ్రైవర్లు బస్సులు తిరగవంటూ ప్రయాణికుల నుంచి అధిక మొత్తంలో ఛార్జీలు వసూలు చేసి దోపిడీకి పాల్పడ్డారు. వైజాగ్ నుంచి వచ్చాం, బస్సు మీద. అప్పుడు ఉంది, ఇప్పుడైతే లేదు. వస్తుందని చూస్తాను. హాస్పిటల్ పని మీద ఆలూరు వెళ్తాం, గంటన్నర లేట్ అవుద్ది అన్నారు. వెళ్ళలేదు, వేరే వాళ్ళు చనిపోయారు, వెళ్తున్నాం మేము. దేనికి ఒకదాని అక్కడ నుండి వెహికల్ మీద, వేరే వెహికల్ మీద వచ్చాము. ట్రైన్ ఉంటే వెళ్ళిపోదామని వచ్చాం. మోడీ మాపరము నుంచి వచ్చాము. పాపకి కొట్టియాడ కాలేజీకి దిగబెట్టింది, కానీ బస్సులు లేవంట. ట్రైన్లో కొట్టియాడ రావంట చెప్పారు. మరి అక్కడ వెళ్ళడానికి రిటర్న్ మా ఊరికి వెళ్ళిపోవడమే. మళ్ళీ ట్రైన్లోనే ఇచ్చేపారము. ఎలమంచిలో వెళ్ళాలి. ఇది గజతనగర్ నుంచి వచ్చి 3 గంటలు అవుతుంది, ఒక్క బస్సు కూడా రాలేదు. వెయిట్ చేస్తాం, చాలాసేపు వెయిట్ చేస్తాం. బస్సులు ఏమైనా అడిగితే బస్సులు వస్తాయో రావో తెలియదు అని అంటున్నారండి. బస్సులు వస్తాయో రావో అంటున్నారు, మరి ఏం చెప్పట్లేదు. ఆటో మీద వచ్చాము, డబుల్ ఛార్జ్ ఇచ్చి. ఎలాగ వెళ్ళాలో అర్థం అవ్వట్లేదు. అనకాపల్లి ఎలమంచిలో వెళ్ళాలి మేము. ఇక్కడ నేను అడిగానండి అంకవైద్య దగ్గర, వస్తాయమ్మా కానీ టైం అయితే మేము చెప్పలేము అన్నారండి. అంతేనండి. మాది సిగడాం అండి. ఇక్కడికి వచ్చాను, సిగడాం ట్రైన్కి వచ్చాను. రిటర్న్ మళ్ళీ రాజాం వెళ్ళి వెళ్దామనేసి, రాజాం వెళ్ళి సిగడాం వెళ్ళిపోదామని వచ్చాను. ఒక పావు గంట అవుతుంది, ఏ బస్సు రాలేదు. అంకవైద్యలో అడిగితే వస్తుంది కానీ టైం చెప్పలేము అనేసి. కారణం చెప్పలేదు. లేదండి, ఇక్కడ మా ఫ్రెండ్ ఒక ఆవిడ ఎక్స్పైర్ అయిపోయారు. నిన్న పలకరింపుకొని వచ్చాను, ట్రైన్ కోసం వచ్చాను ఉదయం. ఇప్పుడు రిటర్న్ బస్సుకు వెళ్ళిపోదామని వచ్చాను. పార్వతపురం వెళ్ళాం. మా పాప గారండి, వెళ్ళిపోతామని వచ్చాం. బస్సు లేదు, ఉండిపోయాం. ఏమి అనలేదు, అడగలేదు. మరి ఏమి మరి అడగలేదు. మేము ఉన్నాం, గంట అవుతుంది.
దశాబ్దాల ఉత్తరాంధ్ర వాసుల కళ అయిన అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ వేడుక అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ చారిత్రక ఘట్టాన్ని కళ్ళారా చూడాలని, ఆ బృహత్తర కార్యక్రమానికి ప్రత్యక్షంగా సాక్ష్యంగా నిలవాలని ప్రతి ఒక్కరూ మనసులోని తీవ్రమైన కోరిక ఉంది. అయితే వివిధ వ్యక్తిగత కారణాలు, ప్రాంతీయ దూరాభారాల వల్ల నేరుగా వేదిక వద్దకు వెళ్లలేని వారు లక్షల సంఖ్యలో ఉన్నారు. మరోవైపు ప్రారంభోత్సవ ప్రాంగణంలో ఊహించని రీతిలో భారీ జనసందోహం పోటెత్తింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఈ చారిత్రక క్షణాలను వీక్షించేందుకు సోషల్ మీడియా ప్రత్యక్ష ప్రసారాలు, వార్తా ఛానళ్లు ఎంతగానో ఉపకరించాయి. అయితే కేవలం డిజిటల్ తేలకే పరిమితం కాకుండా ప్రజలందరూ ఈ వేడుకను సామూహికంగా ఆస్వాదించేందుకు వీలుగా అధికారులు కీలక ప్రాంతాల్లో LED స్క్రీన్లు ఏర్పాటు చేశారు. అందులో భాగంగా కోట వద్ద ఏర్పాటు చేసిన స్క్రీన్ దగ్గర ప్రసారాన్ని తిలకిస్తున్నారు ప్రజానికం. విజయనగరం జిల్లాకి ఎయిర్పోర్ట్ రావడం బాగా సంతోషంగా ఉంది. అలాగే ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని సంక్షేమ కార్యాలు శుభ్రంగా చేస్తున్నారు. అలాగే నరేంద్ర మోదీ హ్యాండ్ ఓవర్లోని మన విజయనగరం జిల్లాలోని మొదటిసారిగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది. అది చాలా సంతోషంగా ఉంది మా విజయనగరం జిల్లాలకి. ఇక్కడి నుంచి ఎక్కడికైనా మక్కా మదీనా ఎక్కడికి వెళ్ళాలన్నా సులువుగా ఉంది మాకు. ఇప్పుడు మనకి మంచి అవకాశం, మనం ఎక్కడికి ప్రోగ్రాం చేసుకున్నా ఇక్కడి నుంచి చేసుకోవచ్చు. ఇది తెలుగుదేశం ప్రభుత్వానికి కానీ నరేంద్ర మోడీకి కానీ సంతోషంగా శుభాకాంక్షలు చెప్తున్నాం. సీతారామరాజు ఎయిర్పోర్టు విజయనగరం, వైజాగ్, శ్రీకాకుళం ఈ చుట్టూ పరిసరాల ప్రాంతానికి చాలా అభివృద్ధి చెందుతుంది, చాలా డెవలప్ చెందుతుంది. దాని తర్వాత ఒక మంచి పేరు ప్రతిష్ట వస్తుంది. మన ఇండియాలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావడం, మన విజయనగరంలో రావడం చాలా మంచిది. దాని తర్వాత ఒక మంచి పేరు ప్రఖ్యాత, బిజినెస్ పెరుగుతుంది, డెవలప్మెంట్ అవుతుంది. ఒక మన ఈ ఆర్మీ ఎయిర్పోర్ట్ కాకుండా ఆర్మీ వాళ్ళకి సపరేట్గా ఉంది. మనం దీనికి విజయనగరం, వైజాగ్, శ్రీకాకుళం ఈ కనెక్టివిటీ కూడా భువనేశ్వరం, ఒరిస్సాకి, బెంగాల్కి, జార్ఖండ్కి దగ్గర పడుతుంది. అన్నీ బాగుంటాయి, చాలా డెవలప్ అవుతుంది, చాలా మంచిది. చంద్రబాబు నాయుడు చాలా బాగా చేశారు. దానికి తోడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా చాలా సహయోగించారు. విజయనగరంలోని డిమ్స్ కంప్యూటర్స్ 33వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆగస్టు 15వ తేదీలోగా చేరే విద్యార్థులకు అన్ని కోర్సుల ఫీజుల్లో 50% మినహాయింపు ఇస్తున్నట్లు సంస్థ అధినేత డిమ్స్ రాజు తెలిపారు. MS ఆఫీస్, టాలీ, పైథాన్, C లాంగ్వేజ్లతో పాటు అడ్వాన్స్డ్ కోర్సుల్లో అనుభవజ్ఞులైన అధ్యాపకులతో శిక్షణ అందిస్తున్నామని పేర్కొన్నారు. విశాఖలో IT రంగాలు విస్తరిస్తున్న తరుణంలో యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ భాగ్యలక్ష్మి, ఉపాధ్యాయులు సురేష్, భవానీ తదితరులు పాల్గొని విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేశారు. 2 కరోనాలు తట్టుకొని విజయనగరంలో స్టాండర్డ్గా రన్ చేస్తున్న కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ అండి. మాకు విద్యార్థులు కంప్యూటర్ శిక్షణ ఎక్కడ నేర్చుకున్నా కూడా వాళ్ళు ఒక గవర్నమెంట్ జాబ్కి కానీ లేదా ప్రైవేట్ సెక్టర్స్లో పెద్ద కంపెనీస్కి వెళ్ళేటప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్నది జరుగుతుందండి. అది చాలామంది స్టూడెంట్స్కి తెలియకపోవచ్చు. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మాకు కాల్స్ చేస్తారు గవర్నమెంట్ సెక్టర్స్ నుంచి కానీ లేదా ప్రైవేట్ కంపెనీస్ కానీ. సో మేము ఇచ్చే సర్టిఫికేట్ ISO రికగ్నైజ్డ్ సర్టిఫికేషన్. సో మన సంస్థ 1993 నుంచి RTC అది కోట దగ్గర, అలాగే 22 సంవత్సరాలు RTC కాంప్లెక్స్ తోటపాలెం బ్రాంచ్ కూడా మనం పెట్టి సక్సెస్ఫుల్గా రన్ చేసాం. ఎంతోమంది విద్యార్థులు వాళ్ళు గవర్నమెంట్ సెక్టర్స్లో, ప్రైవేట్ సెక్టర్స్లో మన సర్టిఫికేట్ యూజ్ చేసుకుంటున్నారు. 33 సంవత్సరాల్లో సుమారు 1,00,000 మంది విద్యార్థులకు కంప్యూటర్ శిక్షణ పూర్తి చేస్తామని తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాం. ఎంతోమంది విద్యార్థులు ఇండియాలోని, మన జిల్లాలోని, రాష్ట్రంలోని, దేశ విదేశాల్లో ఉద్యోగాల్లో స్థిరపడి ఈరోజు మాకు ఉదయమే మన యానివర్సరీ శుభాకాంక్షలు తెలియజేయడం ఎంతో ఆనందకరమైన విషయం. అలానే ఈ 33 సంవత్సరాల్లోని వాసవి క్లబ్, రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్, అలాగే విజయనగరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళ తరపున స్పాన్సర్ చేసిన స్టూడెంట్స్కి ఉచిత కంప్యూటర్ శిక్షణ ఇస్తున్నాము. అలాగే ఎన్నో గవర్నమెంట్ సంస్థల తరపున విద్యార్థులకు అలానే
డిపార్ట్మెంటల్ ట్రైనింగ్లు, పోలీస్ ట్రైనింగ్లు వారికి కూడా కంప్యూటర్ శిక్షణ ఇచ్చామని తెలియజేయడం సంతోషిస్తున్నాం. ఈ 33 సంవత్సరాల మా ప్రయాణంలో ఎంతో మంది దగ్గర మన్ననలు పొంది ఎన్నో అవార్డులు పొందిన మా డిమ్స్ కంప్యూటర్ సంస్థని తెలియజేయటకు చాలా సంతోషిస్తున్నాం. బ్రాహ్మణ వేదస్వర్ధ పురోహితుల సంఘ ఆధ్వర్యంలో విజయనగరంలోని రాజీవ్ నగర్ కాలనీ రోడ్డు వద్ద గల బ్రాహ్మణ సామాజిక ధార్మిక స్మృతి భవనంలో సంపూర్ణ చతుర్వేద పారాయణ పూర్వక చతుర్వేద హావన కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆషాఢ శుద్ధ పౌర్ణమి నుండి ఆషాఢ బహుళ ఏకాదశి వరకు జూలై 29 నుండి ఆగస్టు 9 వరకు ఈ ఆధ్యాత్మిక వేడుక కొనసాగుతుంది. టీటీడీ స్క్రీన్ వేద పండితులు స్థానిక వేద పండితుల ఆరాధ్యంలో ఈ కార్యక్రమం జరుగుతుండగా ధార్మిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని నిర్వాహకులు కోరారు. భగవంతుడికి ఆధీనంలో ఉంటుంది. ఆ భగవంతుడు మంత్రంకి ఆధీనంలో ఉంటాడు. కావున భగవంతుడి అనుగ్రహం కొరకు, అలాగే దేశ రక్షణ, లోక సంరక్షణ, అందరికీ మంచి వర్షం పడి సస్యాభివృద్ధి అయ్యి అందరూ బాగుండాలని లోకక్షేమం కోసం మన విజయనగరం జిల్లాలో దాదాపు 25 సంవత్సరాల నుండి కూడా ఒక వేద పారాయణలు కానీ వేద హవనాలు కానీ జరగడం లేదు. రోజు ఉదయాన్నే ఇక్కడ ఆవాహిత దేవతలు ఉన్నారు, 4 వేదాల దేవతలు, వారికి పునఃపూజలు చేసి ప్రతిరోజు అగ్నిముఖం అది ఇత్యాది వేదం ప్రారంభానికి ముందు చేయవలసిన కార్యక్రమాలు చేసి ఉదయం పూట వేద పారాయణలు చేసి నైవేద్యం చేసి సాయంత్రం పూట వేద హవనములు చేసి నీరాజన మంత్రపుష్పములు చెప్పి ఈ కార్యక్రమం ముగుస్తూ ఉంటుంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి వివిధ వాహనాల్లో వేలాదిగా ప్రజలు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ వేడుకలను తిలకించేందుకు ఈరోజు స్వచ్ఛందంగా తరలి వెళ్లారు. వందలాది బస్సుల్లో ప్రజలు పెద్ద ఎత్తున చేరుకోవడంతో ఎయిర్పోర్ట్ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. అయినప్పటికీ జనం ఇంకా పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. ఎక్కడ చూసినా గుంపులుగా ప్రజలు స్వచ్ఛందంగా చేరుకోవడంతో భోగాపురం ప్రాంగణం జనసంద్రంగా మారింది. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ విచ్చేయడంతో ప్రజల్లో అపార ఉత్సాహం నెలకొంది. ప్రధాని మోదీని ఒక్కసారి ప్రత్యక్షంగా చూడాలనే ఆసక్తితో భారీ సంఖ్యలో ప్రజలు విమానాశ్రయం పరిసరాలకు తరలి వెళ్లారు. ఈ క్రమంలో కొందరు గోడలు, గ్రిల్స్ ను కూడా లెక్క చేయకుండా ఎక్కి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన దృశ్యాలు కనిపించాయి. ప్రజల రద్దీని నియంత్రించేందుకు పోలీసులు, భద్రతా సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరిస్తూ పరిస్థితిని అదుపులోకి ఉంచారు. ప్రధాని రాకతో భోగాపురం విమానాశ్రయం పరిసరాలు జనసంద్రంగా మారాయి. బంధువులెవ్వరు లేరయ్యా ఈ దేశం ప్రజలే నీ వాళ్ళు, నువ్వే ఒంటరి కాదయ్యా ఈ జనమే నీకు సైనికులు. బంధువులెవ్వరు లేరయ్యా ఈ దేశం ప్రజలే నీ వాళ్ళు, నువ్వే ఒంటరి కాదయ్యా ఈ జనమే నీకు సైనికులు. కాషాయం కట్టి ప్రపంచాన్ని చుట్టి, కాషాయం కట్టి ప్రపంచాన్ని చుట్టి, నవ నిర్మాణానికి నరనరాలలో తప్పించి తెగించి లిఖించి ముగించి, మోదీ మోదీ నవశకానికి నువ్వే ఆది, మోదీ మోదీ నవ భారతావనికి నువ్వు పునాది, మోదీ మోదీ నవశకానికి నువ్వే ఆది, మోదీ మోదీ నవ భారతావనికి నువ్వు పునాది. ఆత్ముడివో, అనంతుడివో, ప్రళయుడివో, ప్రశాంతుడివో, భారతదేశ నవ నిర్మాణ
చదరంగంలో మంత్రి నువ్వో రాజ్య ప్రజ మోదీ 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 నవ భారతావనికి నువ్వు పునాది మోదీ మోదీ నవశకానికి నువ్వే ఆది మోదీ మోదీ నవ భారతావనికి నువ్వు పునాది. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ విచ్చేయడంతో ప్రజల్లో అపార ఉత్సాహం నెలకొంది. ప్రధాని మోదీని చూసేందుకు భారీ సంఖ్యలో ప్రజలు విమానాశ్రయం పరిసరాలకు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా జన సమ్మర్దం కారణంగా ఒక వృద్ధుడు అస్వస్థకు గురై కళ్ళు తిరిగి కింద పడిపోయాడు. వెంటనే అక్కడ విధులు నిర్వహిస్తున్న ఒక కానిస్టేబుల్ అప్రమత్తమైన వృద్ధుడికి త్రాగునీరు అందించి సురక్షితమైన ప్రదేశానికి తీసుకుని వెళ్లి ప్రాథమిక సహాయం అందజేశారు. పోలీస్ సిబ్బంది సమయస్ఫూర్తితో స్పందించడంతో అక్కడ ఉన్న ప్రజలు వారి సేవలను అభినందించారు. పార్తీపురం మన్యం జిల్లా గుమలక్ష్మీపురం మండలంలోని ఆంధ్ర దాదాపురం విశ్వనాథపురం లోవ లక్ష్మీపురం కొత్తవలస గ్రామాలు ప్రజలు సాగునీటి కోసం శ్రమదానం చేశారు. ఆంధ్ర చెక్ డ్యాం గేట్లు మరమ్మతులకు గురయ్యే కాలువ గేట్లు కూడా గండ్లు పడడంతో గెడ్డ నీరు వృధాగా పోతుంది. దాంతో పైనున్న గ్రామాల ఆయకట్టుకు సాగునీరు అందట్లేదు. ఈ పరిస్థితుల్లో మరమ్మతులకు పనులు చేపట్టాలని పలుమార్లు ఇరిగేషన్ అధికారులు విన్నవించుకున్నప్పటికీ పట్టించుకోలేదు. దీంతో రైతులు తలొచ్చేయి వేసి లీకులు కప్పి పొలాలకు నీటిని మళ్లించారు. ప్రభుత్వం స్పందించి మరమ్మతుల పనుల నిమిత్తం నిధులు మంజూరు చేసి సాగునీటిని అందించే చర్యలు చేపట్టాలని గిరిజన రైతులు డిమాండ్ చేస్తున్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ వేడుకల్లో ఆదివాసీల సంస్కృతిని చాటిన ధింసా నృత్యం ప్రపంచ వేదికపై గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ సాధించడం పట్ల విజయనగరం జిల్లా గిరిజన నాయకులు తుమ్మి అప్పలరాజు ద్వారా హర్షం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ చారిత్రక సందర్భంలోనే జీవో నెంబర్ 3ను పునఃప్రారంభించాలని తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. గిరిజనుల రక్షణకు అత్యంత కీలకమైన 1/70 చట్టం, పీజా చట్టం, అలాగే అడవి హక్కుల చట్టానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బలమైన రక్షణ కవచంలో నిలవాలని ఆయన ఆకాంక్షించారు. ఆదివాసీల హక్కులు, ప్రకృతి సంపదను పరిరక్షించే ఈ చట్టాలకు ప్రతి భారత పౌరుడు అండగా నిలవాలని తమ్మి అప్పలరాజు ద్వారా పిలుపునిచ్చారు. వ్యాప్తంగా గర్వపడేలాగా దింసా డ్యాన్స్ కి గిన్నిస్ బుక్ రికార్డ్ అవార్డు తీసుకొచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే కొనుతుల పవన్ కళ్యాణ్ గారికి ఉదయపూర్వక ధన్యవాదాలు. అలాగే విజయనగరం జిల్లా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు నరేంద్ర మోడీ గారు చేతుల మీదుగా, భారత ప్రధానమంత్రి గారు చేతుల మీదుగా ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ చేయడం ఆనందకరం. ఉత్తరాంధ్రలో ప్రధాన పాత్ర పోషించే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ప్రాంతంలో మా ఆదివాసులతో దింసీ డ్యాన్స్ చేయించి దింసా డ్యాన్స్తో ఇంటర్నేషనల్గా గిన్నిస్ బుక్ రికార్డ్ తీసుకొచ్చిన ఈ కూటమి ప్రభుత్వానికి ఉదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు మా ఆదివాసీ చట్టాలు 170 యాక్ట్ అవనండి, అలాగే జీవో నెంబర్ 3 అవనండి, 1/70 యాక్ట్ అవనాయండి, అంతేకాకుండా అడవి హక్కుల చట్టాలు అవనండి, పేసా చట్టాలు అవనాయండి. ఇవన్నీ కూడా ప్రకృతితో ముడిపడి ఉన్న, ఆదివాసీ జీవితాలకు ముడిపడి ఉన్న చట్టాలు. ఇలాంటి చట్టాల్ని జీవో నెంబర్ 3ని గతంలో టీడీపీ వారు తీసుకొచ్చి ఉన్నారు. అదేవిధంగా కొన్ని కారణాల వల్ల నాన్ ట్రైబ్స్ వల్ల గత ప్రభుత్వం హయాంలోనూ ఆ జీవో నెంబర్ 3 సుప్రీంకోర్టులో ఓడిపోవడం జరిగింది. ఉత్తరాంధ్ర మన్యం వీరుడు అల్లూరు సీతారామరాజు, అలాంటి అల్లూరు సీతారామరాజు ఏజెన్సీ ప్రాంతంలో ప్రతి అణువు తిరిగిన ప్రాంతంలో అక్కడ వెనకాతలు 99% గిరిజనులే ఉన్నారు. అలాంటి గిరిజనులకి ఈ రోజు అల్లూరు సీతారామరాజు జిల్లాని ఏర్పాటు చేశారు. ఈ రోజు అంతర్జాతీయ భోగాపురం ఎయిర్పోర్ట్ కి కూడా ఆ నేము నామకరణం చేశారు. అంతే విధంగా ఆ ప్రాంతంలో ఏదైతే ఈ రోజు అక్కడ మా దింసా డ్యాన్స్ తో విద్యార్థులతో ప్రధానమంత్రి మోడీ గారిని ఆహ్వానం పలకడం కూడా మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. శృంగవరపుకోట నియోజకవర్గంలో కూటమి గెలుపు కోసం టీడీపీ ఎమ్మెల్యేను భుజాన వేసుకుని గెలిపించుకుంటే నేడు తమని రాజకీయంగా ఎదగకుండా స్థానిక టీడీపీ నాయకులు వేధిస్తున్నారని PACS డైరెక్టర్, మాజీ జనసేన జడ్పీటీసీ అభ్యర్థి వబ్బిన గౌరీశ్వరి మండిపడ్డారు. తిమ్ని గ్రామంలో రైతులు ఉపాధి హామీ నిధులు, సొంత ఖర్చులతో గత 3 ఏళ్లుగా వేస్తున్న రోడ్డును తాము అండగా ఉన్నామన్న కక్షతో కనీసం నోటీసులు ఇవ్వకుండా జేసీబీలతో దౌర్జంగా తవ్వించేశారని ఆరోపించారు.
దీనిని అడగడానికి వెళ్లిన తన తల్లిని తిట్టి పక్కకు నెట్టేసి అవమానించారని వాపోయారు. పార్టీకి ఎవరూ లేని సమయంలో 8 నెలల పసికథతో జడ్పీటీసీగా పోటీ చేశానని, కోవిడ్ సమయంలోనూ సొంత ఖర్చులతో సేవలు చేశానని గుర్తు చేశారు. కూటమిలో ఉన్నప్పటికీ తమను ఇబ్బంది పెడుతున్న ఈ వ్యవహారంపై పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించి న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. భారతదేశంలో 2.5 దశాబ్దాలుగా శరీర అవయవదానాలపై ఉన్న అపోహలను పోగొట్టి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి చేస్తున్న అవిశ్రాంతి కృషి మెరుగైన ఫలితాలు ఇస్తుందని ఆల్ ఇండియా శరీర అవయవదాన సంఘం వ్యవస్థాపకురాలు గూడూరు సీతా మహాలక్ష్మి, అసోసియేషన్ చీఫ్ ప్రెసిడెంట్ బ్రహ్మకుమారి బీకే రామేశ్వరి, జీవనాథ్ కోఆర్డినేటర్ ఇందిరా, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి గణ శ్రీనుబాబులు పేర్కొన్నారు. ఈ రోజు డాబా గార్డెన్స్ వైజాగ్ జర్నలిస్టుల ఫోరం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వీరు మాట్లాడుతూ అవయవదానంపై ప్రస్తుత ప్రభుత్వాలు స్పందిస్తున్న తీరు అభినందనీయమన్నారు. ఈ మానవీయ ఉద్యమానికి తగిన ప్రోత్సాహాన్ని ప్రభుత్వాలు అందిస్తున్నట్లు చెప్పారు. 2013లో జీవన్ ధాన్ యాక్ట్ వచ్చిన తర్వాత వేలాది మంది ఆయుష్ పొడిగించబడిందన్నారు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన కుటుంబ సభ్యుడు అనుకోని పరిస్థితుల్లో బ్రెయిన్ డెడ్కి గురైన అత్యంత విషాద సమయంలో కూడా ఎంతో మానవత్వంతో స్పందించి వారి అవయవాలు దానం చేయట ప్రతి నిత్యం చూస్తున్నామన్నారు. ఒక ఇంట్లో వారి కంటి దీపం మారిపోతున్న మరో 8 కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నారనే సంతృప్తితో ముందుకు వస్తున్న అవయవదాత కుటుంబాలు ప్రభుత్వాలు మరింత ఆదరించాల్సిన అవసరం ఉందన్నారు. అది 94లో ఆగస్టు 3వ తారీఖున ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ న్యూఢిల్లీలో ఎయిమ్స్లో ఫస్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన డేట్ అండి. అది ఆగస్టు 3, 94 ఆగస్టు 3. దాన్ని కూడా సెలబ్రేట్ చేసుకోవాలి. మొన్న ఒక 10 నెలల పాప మనకి అమ్మాయి చనిపోతే బ్రెయిన్ డెడ్ అయితే కేంద్ర మంత్రి గారు, మన కేరళ ముఖ్యమంత్రి గారు కూడా హాజరయ్యారు అంత్యక్రియలు. కేరళలో మనం చూసాం. ఇప్పుడు ఆ పాప ముఖచిత్రంతో కేరళ ప్రభుత్వం పాఠ్య పుస్తకాలు ప్రచురించడం కూడా మనం చూసాం. సో ఇవన్నీ ఏంటంటే ప్రభుత్వ పరంగా వస్తున్న ఎంకరేజ్మెంట్స్ అండి. ఇలా ప్రభుత్వాలు స్పందించి అవయవదాతలకు సముచితమైన గౌరవాన్ని ఇచ్చినట్లయితే ఎక్కువ మంది ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. అవేర్నెస్ పెరగటం కోసమే ఈ ర్యాలీలు కానీ సెమినార్లు కానీ చేస్తున్నాం. గత 2.5 దశాబ్దాలుగా అఖిల భారత శరీర అవయవదాతల సంఘంగా, సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్గా మేము వాట్ అబౌట్ ఆర్గాన్ డొనేషన్, వాట్ అబౌట్ బాడీ డొనేషన్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆర్గాన్ అండ్ బాడీ డొనేషన్. ఎందుకంటే బ్రెయిన్ డెడ్ అయినప్పుడు అవయవాలు ఇస్తాం. న్యాచురల్గా చనిపోతే మెడికల్ కాలేజీకి రీసెర్చ్ పర్పస్ మన బాడీని ఇచ్చేస్తాం. కళ్ళు ఇటు బ్రెయిన్ డెడ్లో కూడా నేచురల్ డెత్లో కూడా మన కార్ని 2 అందులకి చూపినివ్వడానికి ఉపయోగపడతాయి. ఇప్పుడు స్కిన్ ఉపయోగపడుతుందండి. స్కిన్ బ్యాంక్ మనకి ఉస్మానియా హాస్పిటల్లో కూడా వచ్చింది. చనిపోయిన 24 అవర్స్లో మన ఈ స్కిన్ను కూడా రిమూవ్ చేయగలిగితే గ్రాఫ్టింగ్ ఉపయోగపడుతుందండి. మన ఆంధ్ర మెడికల్ కాలేజీలో బాడీ బ్యాంక్ కూడా మన ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన ఫస్ట్ బాడీ బ్యాంక్ అండి. ఎన్నో పరిశోధనలకి మానవ దేహాలు నిలయవుతున్నాయి. సో మన చనిపోయిన తర్వాత కూడా సమాజ రుణం తీర్చుకోవచ్చు, సమాజ హితం కోసం మనం పనిచేయచ్చు, మళ్ళా మరణాన్ని కూడా శిరస్మరణం చేయొచ్చు, మరణం ద్వారా కూడా 10 మందికి జీవితాన్ని ఇవ్వచ్చు అనే ఒక గొప్ప సందేశాన్ని, మానవీయ సందేశాన్ని సెప్టెంబర్ 1న చలో ఢిల్లీకి ప్రజలు తరలిరండి అని నెయ్యల నాగభూషణ్ రావు పిలుపు చేశారు. సెప్టెంబర్ 1న చలో ఢిల్లీకి ప్రజలు తరలిరావాలని కోరుతూ కంచరపాలెం మెట్టు వద్ద గోడ పత్రిక ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పాత్రిపల్లి చంద్రశేఖర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకంగా ప్రజలు పోరాడాలని కోరారు. విశాఖను కాలుష్యం ప్రమాదం నుంచి కాపాడాలని, గూగుల్ డేటాకి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజా ఆగ్రహానికి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. సిపిఐ నాయకులు జి వామనమూర్తి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పెంచుతున్న డీజిల్, పెట్రోల్, విద్యుత్, వంట గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించి ప్రజలకు ఆహార భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 6 నుండి 15 దాకా రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ చేపట్టే పాదయాత్రలు, వీధి మీటింగులకు ప్రజలు హాజరై ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలని కోరారు. నివాళులర్పించుకుంటున్నాం. కామ్రేడ్ రామారావు గారికి నివాళులర్పించడం అంటే నేటి పాలక వర్గాలు పెట్టుబడిదారులు అనుసరిస్తున్నటువంటి కార్మిక వర్గ వ్యతిరేక విధానాలు, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాటాలకు పునరంకితం కావాలని చెప్పి వాళ్ళ కార్మిక వర్గాలు పిలిపిస్తున్నాం. కామ్రేడ్ రామారావు గారు విద్యార్థి దశ నుండి ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ నాయకుడిగా, రాజకీయంగా సిపిఐ నాయకుడిగా ఈ జిల్లాలో, విశాఖపట్నం జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో
విశాఖపట్నం హార్బర్ అండ్ పోర్ట్ వర్కర్స్ యూనియన్ కీలకమైన నాయకుడిగా, జాతీయ స్థాయిలో పోర్ట్ యూనియన్ నాయకుడిగా, అదే విశాఖపట్నం నగరపాలక సంస్థల ప్రథమ కార్పొరేటర్గా అనేకమైనటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్, చిట్టువలస, జూటిపల్లి వంటి ప్రభుత్వ రంగ సంస్థలకి ఏఐటీయూసీ అధ్యక్షుడిగానో వివిధ హోదాల్లో పనిచేసి కార్మిక వర్గానికి అనేక హక్కుల సాధనకు కామ్రేడ్ రామారావు గారు కృషి చేయడం జరిగింది. కామ్రేడ్ రామారావు గారిని ఈ రోజు కూడా కార్మిక వర్గం శిరస్సుగా కొలుస్తున్నారంటే కామ్రేడ్ రామారావు గారు చేసిన సేవలు ఇవాళ మనందరికీ గుర్తు ఉంటాయి. అదేవిధంగా ఇవాళ ఆనాటి నుంచి ఈనాటి వరకు ఏదైతే ఆయన ఒక ఆశయం కోసం, ఉన్నత లక్ష్యం కోసం జెండా పట్టుకున్నాడో తుది శ్వాస విడిచే వరకు కూడా అంకిత భావంతో ఎర్ర జెండాతోనే పయనించేసి తుది శ్వాస విడిచారు. వారికి ఘనంగా నివాళులర్పిస్తూ వారు ఏదైతే ఆశయాలు కొనసాగించాలనుకున్నారో అందులో భాగంగా ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలతో పాటు ఇవాళ మతతత్వం, కులతత్వం, ప్రాంతీయ తత్వాలతో దేశ ప్రజల్ని విచ్ఛిన్నం చేసేటువంటి విచ్ఛిన్నకర కుట్ర వ్యతిరేకంగా కడవరకు పోరాటాలు కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నీట్ పేపర్ లీకేజీతో విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చడమే కాకుండా తప్పని శాంతియుతంగా నిరసన చేస్తున్న విద్యార్థులపై కర్కసత్వంగా దాడులు చేయడం హేయమైన చర్య అని ఎస్ఎఫ్ఐ నాయకులు రాజు తెలిపారు. విద్యార్థులపై జంతర్ మంతర్ వద్ద దాడులు జరిపిన పోలీసులు కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నేడు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ గత 3 పర్యాయాలు నీట్ పేపర్ లీకేజీ జరుగుతున్నా ఎటువంటి శిక్షలు అమలు చేయకపోవడం సిగ్గుచేటన్నారు. కఠినంగా శిక్షిస్తే నిందితులు మరోసారి ఆ తప్పు చేయడానికి భయపడతారని సూచించారు. గాయపరిచిన పరిస్థితి ఉంది. పోలీసు డ్రెస్ కూడా లేకుండా చాలా మంది విద్యార్థుల పైన, యువకుల మీద దాడి చేశారు. ఈ దాడుల్ని అందరూ మొత్తం ఖండించాల్సిన అవసరం ఉంది. మేము ఈ సందర్భంగా ఖండిస్తూ ఉన్నాం. అదే సందర్భంలో ఏదైతే పోలీసులు దాడికి పాల్పడ్డారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు నీట్ పేపర్ దాదాపు 3 సంవత్సరాలుగా ఇదే విధంగా లీక్ అవుతుంది. ఈ లీకేజ్కి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువత అంతా కూడా తరలి వెళ్ళి ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద చాలా పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేస్తుంటే ఢిల్లీ పోలీసులు కర్కశంగా అక్కడున్న విద్యార్థులందరిపై దాడి చేసి అమ్మాయిలను కూడా చూడకుండా వాళ్ళ బట్టలు చింపేసిన పరిస్థితి ఈరోజు ఢిల్లీలో కనిపిస్తూ ఉంది. దీనిపైన మనం చాలా పెద్ద ఎత్తున అన్ని చోట్ల కూడా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల్లో అన్ని చోట్ల కూడా ఖండించడం జరిగింది. దీని తర్వాత కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఈ చేసిన దాన్ని నరేంద్ర మోడీ గారు తన వ్యక్తిగతంగా తీసుకున్నారేమో. విద్యార్థి నాయకుల మీద పాత కేసులన్నీ కూడా ముందుకు తోసి వాళ్ళందరినీ ఇప్పుడు అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలనే ఆలోచనలో ఈరోజు నరేంద్ర మోడీ గారు ఉన్నారు. విశాఖపట్నానికి నరేంద్ర మోడీ గారు వచ్చారు. ఏంటంటే భోగాపురం ఎయిర్పోర్ట్ని ఇనాగ్రేట్ చేయడానికి. ఆ ఇనాగ్రేషన్ ఎలా చేస్తారంటే 14,000 మంది గిరిజన అమ్మాయిల్ని దాదాపు వారం రోజులుగా ఇబ్బంది పెడుతూ వాళ్ళందరికీ మీరు ఖచ్చితంగా డ్యాన్స్ నేర్చుకోవాలని వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టి ఒకే చోట్లో ఒక రూమ్లో 15 మంది వరకు అమ్మాయిలు ఉండే విధంగా ఈరోజు వారం రోజులుగా అదే పరిస్థితుల్లో ఈరోజు అమ్మాయిలు ఉన్నారు. ఇప్పుడు అదే ప్రాంతంలో మన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో ఉన్న అన్ని స్కూళ్ళు, కళాశాలలు అన్నీ కూడా ఈ నరేంద్ర మోడీ గారు వచ్చిన 2 గంటలకి అన్నీ కూడా బంద్ ప్రకటించడం జరిగింది. అదేవిధంగా బస్సులు తిరగకూడదంట, జనాలు రోడ్డు మీదకి రాకూడదంట. ప్రధానమంత్రి గారు ఎక్కడో భోగాపురం వెళ్తే విశాఖపట్నంలో ఎందుకు మేము బయటికి రాకూడదు, ఎందుకు బయట తిరగకూడదని మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు మీరు ఏ పని మీద వచ్చారో మీరు చేయాల్సిన పని ఏంటంటే ద్వారకానగర్ గురజాడ అప్పారావు విగ్రహం వద్ద సిపిఐ సీనియర్ నాయకుడు, ఏఐటీయూసీ జాతీయ మాజీ ఉపాధ్యక్షులు కామ్రేడ్ వివి రామారావు ఫోటో, రాష్ట్ర కార్యదర్శి పడాల రమణ, రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు వామనమూర్తి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ద్వారకానగర్ ఆర్టీసీ కాంప్లెక్స్ ఏరియాలో మొబైల్ ఆటోల ద్వారా పేదలకు అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పడాల రమణ, జి వామనమూర్తి మాట్లాడుతూ వివి రామారావు విద్యార్థి ఉద్యమ నాయకుడుగాను, కార్మిక ఉద్యమ నాయకులుగా అంచెలంచెలుగా ఎదిగి విశాఖపట్నం అర్బన్ అండ్ పోర్ట్లో పనిచేసిన ఉద్యోగ కార్మికుల సమస్యలపై అలుపెరిగిన పోరాటాలు చేసి అనేక విజయాలు సాధించిన ఘనత కామ్రేడ్ రామారావుకే దక్కుతుందని అన్నారు. విశాఖలో కార్మిక ఉద్యమ కేంద్రాలకు భద్రమూర్తి శర్మ స్వర్గీయ కామ్రేడ్ నీలం రాజశేఖర్ రెడ్డి భవనం నిర్మించి విశాఖలో కార్మిక ఉద్యమ కేంద్రాలు నడపడంతో పాటు జిల్లా, రాష్ట్ర, జాతీయ కార్మిక ఉద్యోగ ప్రజా సమస్యలపై నిరంతరం ప్రజల పక్షాన పోరాటాలు నడిపిన మహావృత్తి రామారావుని కొనియాడారు. వస్తువుల ధరలు, డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గిస్తామన్నారు. సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి పేద కుటుంబానికి 15 లక్షల రూపాయలు
బ్యాంక్ అకౌంట్లో వేస్తామని చెప్పి హామీ ఇచ్చి ఎన్నికల్లో ఇవాళ 14 సంవత్సరాలు పూర్తయింది. ఈ రోజు వరకు ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన ఒక్క హామీ అమలు చేయలేదు సరికదా. పెద్ద ఎత్తున డీజిల్, పెట్రోలు, నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెంచారు. అంతేకాక నీకంటే తక్కువ కాదన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం అని చెప్పి ఒకవైపు చెప్తూనే మరొక వైపు ప్రజల మీద తీవ్రమైన ఆర్థిక భారాలు వేస్తూ ధరలు అనేటువంటి పెరుగుతూ ఉన్నాయి. ఇవాళ బియ్యము, పప్పులు, ఉప్పులు, ఉల్లిపాయలు, అన్ని రకాల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. డీజిల్, పెట్రోల్ ధరలు పెరిగాయి. ఇవాళ వీటికి తోడు విశాఖ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే విధంగా గూగుల్ డేటాకి అనుమతిస్తున్నారు. దీనివల్ల విశాఖ ప్రజలు కాలుష్యం ప్రమాదం పెరుగుద్ది, వేడి పెరిగి అనారోగ్య పాలవుతారు. అదేవిధంగా విద్యుత్తు కూడా ప్రజలు వాడే అవకాశం తగ్గిపోతుంది. ఇలాంటి అభివృద్ధి పేరుతో ప్రజా జీవితాలతో ఆడొద్దని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉంది. ప్రజా సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఆగస్టు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా దేశవ్యాప్తంగా నియోజకవర్గాల్లోని మండల, గ్రామీణ స్థాయిల్లో పెద్ద ఎత్తున ప్రజల్లో ప్రచారం చేసి ప్రజలను కదిలించి ఆగస్టు చివరిన చేలో ఢిల్లీకి ప్రజానీకాన్ని సమీకరించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఇచ్చిన పిలుపులో భాగంగా ఇవాళ విశాఖపట్నం కాంచర్పాలెం మెట్టి మీద ఇవాళ ఉత్తర నియోజకవర్గ ఆధ్వర్యంలో వాల్ పోస్టు ఆవిష్కరణ జరిగింది. ఈ రోజు నుంచి 15 రోజుల దాకా వీధి వీధిన, వాడవాడన భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ప్రజల్లో ప్రచారం చేసి ప్రభుత్వం ప్రతిఘటనకి సిద్ధం చేస్తామని చెప్పి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జాతికి అంకితమైన భోగాపురం అంతర్జాతీయ అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం ప్రారంభించిన ప్రధాని మోదీ, హాజరైన సీఎం చంద్రబాబు నాయుడు, పలువురు ప్రముఖులు. $13,000 మంది విద్యార్థులతో అద్భుతం, గిన్నిస్ బుక్ రికార్డు ఎక్కిన ధింసా నృత్య ప్రదర్శన. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవంలో మోడీ, చంద్రబాబు ఉద్వేగభరిత ప్రసంగాలు. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై హామీల వర్షం. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చూస్తాం, భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి పోటెత్తిన జన సందోహం. వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.